ఇక నీట్ పరీక్ష అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జి ద్వారా విచారణ జరిపించాలన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. ముందే ఫలితాలు రావడం కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యానికి కారణమన్నారు. ప్రధానమంత్రి చొరవ తీసుకుని నీట్ పరీక్షను రద్దు చేయాలని కోరారు. రేయింబవలు చదివిన విద్యార్థులు రోడ్డున పడ్డారని చెప్పారు. పేపర్ లీక్కి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు బర్కత్పురాలో విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ కావడం, అవకతవకలకు పాల్పడడం వల్ల దేశంలోని ప్రజలందరూ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రపంచ స్థాయిలో, గ్లోబల్ స్థాయిలో మన మెడికల్ విద్య స్టాండర్డ్ అని, ప్రపంచ స్థాయిలోనే గొప్ప డాక్టర్లు భారతదేశంలో ఉద్భవిస్తారని, పుడతారని, రెండవది మంచిగా తయారు చేస్తున్నారు. ఇక్కడ ఎడ్యుకేషన్ చాలా స్టాండర్డ్ అని మనకు పేరుంది. అట్లాంటి దానికి నీట్ పేపర్లు అమ్ముకొని దొంగ లీడర్లు ఈ విద్య యొక్క ప్రతిష్ట ప్రపంచ స్థాయిలోనే దిగజార్చారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. భారతదేశంలో ఎంట్రన్స్ పేపర్లు కూడా అమ్ముకుంటున్నారా, ఇక్కడ నాయకులు ఎంత దిగజారి ఉన్నారని చెప్పి. ఇంతవరకు అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టాయి. రాజకీయ వ్యవస్థ భ్రష్టు పెట్టింది, ప్రభుత్వ పాలన వ్యవస్థ భ్రష్టు పెట్టింది. అందరు దొంగలు తయారయ్యారు, అవకతవకలకు అవినీతికి పాల్పడుతున్నారు. కనీసం ఈ మెడికల్ విద్య మాత్రం చాలా ఉన్నత స్థాయి ప్రమాణాలతోటి స్టాండర్డ్ ఉంది. కానీ ఈసారి బిహార్లో ఒకే సెంట్రల్లో 17 మందికి ఆల్ ఇండియా ర్యాంకులు రావడం, అనేక మందికి ఒకే స్థాయి మార్కులు రావడం చూసిన తర్వాత పేపర్ లీక్ అయింది. ఈ విద్యను భ్రష్టు పట్టిస్తున్నారని దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సవాల్ చేస్తున్నాం. మీరు ఒక్కరు నిజాయితీ ఉంటే సరిపోదు. దేశంలో మీ మంత్రివర్గం ఉన్న వాళ్ళందరూ దొంగలు ఉన్నారు. చాలామంది ఉత్సవ విగ్రహాల వల్ల ప్రజలకు మేలు చూస్తున్నారు గారు. వ్యవస్థ లోపల సమూలమైన మార్పులు తీసుకురావడానికి ఏ పార్టీ, ఏ పాలకుడు, ఏ నాయకుడు ప్రయత్నం చేయడం లేదు. ప్రధానమంత్రి గారు చొరవ తీసుకొని నీటును రద్దు చేసి ఏ రాష్ట్రంకు ఆ రాష్ట్రమే మెడికల్ ఎంట్రన్స్ వెబ్సైట్ పెట్టేటట్టుగా దీన్ని మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దేశంలో 24 లక్షల మంది విద్యార్థులు రాత్రి భవన్లు కష్టపడి నీట్ రాస్తే ఈరోజు రోడ్డు మీద పడ్డారు. ప్రజాస్వామ్యం అభాష్యం పాలవుతుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, నీటును రద్దు చేయాలి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లేదా జడ్జి ద్వారా విచారణ తరోగా జరిపి దోషులు ఎవరైనా, ఎటువంటి రాజకీయ నాయకులు ఉన్న ఎవరున్న దొంగలు వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడికక్కడ కేంద్ర మంత్రులను, ఎంపీలను ప్రజలే తిరగబడి కొట్టేటట్లున్నారు.